ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, గత 13 రోజులుగా మనం శ్రీమద్ భగవద్గీతలో ఉన్నటువంటి ఒక్కొక్క అధ్యాయానికి సంబంధించినటువంటి మాహాత్యాన్ని, ఆ అధ్యాయంలో ఉన్న ముఖ్య శ్లోకాలకు వ్యాఖ్యానం శ్రవణం చేస్తూ ఉన్నాం. ఈ కథలు పద్మపురాణంలో ఉన్నటువంటివి, వేదవ్యాస ప్రణీతమైనవి. ఈ 14వ అధ్యాయానికి సంబంధించినటువంటి మాహాత్మ్య కథని చెబుతున్నారు పరమేశ్వరుడు పార్వతీదేవికి. సింహళ ద్వీపంలో విక్రమబేతాళుడు అనేటువంటి ఒక రాజుగారు ఉన్నాడు. అతడు అద్భుతమైన పరాక్రమం కలిగిన వాడు, కళానిధి కూడా, కళా పోషకుడు. ఒకనాడు ఆయన వేట నిమిత్తం ఉత్సాహంతో రాజకుమారులతో పాటుగా 2 ఆడకుక్కలను కూడా వెంట పెట్టుకొని అడవికి వెళ్ళాడు. ఆ రోజుల్లో రాజులు తమ కుమారులతోటి, భార్యలతో కూడా వెళ్ళేవాళ్ళు, పరివారం కూడా. అయితే వేట కుక్కలు కూడా ఉండేవి. అవి కూడా ఆడకుక్కలను తీసుకెళ్ళాడు ఈ రాజుగారు. వాళ్ళు అడవికి చేరిన తర్వాత వాళ్ళని చూసి ఒక కుందేలు భయపడిపోయి మహావేగంతో పరిగెత్తడం మొదలుపెట్టింది. రాజు ఆ కుందేలు మీదకు ఒక కుక్కను విడిచిపెట్టాడు. కుందేలు ప్రాణభయంతో పరిగెత్తి 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 అలసిపోయి ఒక పెద్ద కందకంలో పడిపోయింది. కందకం అంటే గుంట. అందులో పడిన అది కుక్కకు అందకుండా తప్పించుకుంది. పక్కనే ఉన్నటువంటి ఒక మునీశ్వరుణ్ణి యొక్క ప్రశాంతమైన ఆశ్రమం ఉంది. అక్కడ లేళ్ళు నిర్భయంగా చక్కగా చెట్ల కింద తిరుగుతూ ఉన్నాయి. కోతులు కూడా కింద పడినటువంటి పండ్లని తృప్తిగా ఆరగిస్తున్నాయి. అక్కడ సింహము ఏనుగు గున్నలతో ఆడుకుంటోంది. అంటే పరస్పర విరోధం కలిగినటువంటి జంతువులన్నీ కూడా అక్కడ ఆనందంగా ఉన్నాయి, స్నేహంగా ఉన్నాయి. పాములు నిర్భయంగా నెమళ్ళ యొక్క రెక్కలలో ఇమిడిపోతున్నాయి. పాముకి నెమలికి అసలు పడదు. ఆ ఆశ్రమంలో వచ్చుడు అనేటువంటి పేరు గల ఒక మహర్షి ఉన్నాడు. తపస్సు చేసుకుంటుండేవాడు అక్కడ. ఆ మహర్షి జితేంద్రియుడు, శాంతచిత్తుడు. అటువంటి వాడు ఆయన నిరంతరము భగవద్గీతలో 14వ అధ్యాయాన్ని ప్రతిరోజు కూడా పఠించుకుంటూ ఉండేవాడు. ఆశ్రమంలో ఆ మహర్షి యొక్క శిష్యుడు ఒకడు ప్రతిరోజు ఆయన యొక్క పాదపద్మాలని భక్తితో కడుగుతూ ఆయనకు శుశ్రూష చేసుకుంటూ ఉన్నాడు. ఆ శిష్యుడు కూడా ప్రతిరోజు 14వ అధ్యాయాన్ని పఠనం చేసేవాడు. ఆయన గురువుగారి యొక్క కాళ్ళు కడిగినటువంటి నీళ్లతోటి ఆ కందకం ఏర్పడింది. అక్కడ మట్టి కూడా బురదగా ఉంది, రోజు నీళ్లతో తడవటం వల్ల. అందులో పడిపోయిన వెంటనే కుందేలు ఒక దివ్యమైనటువంటి విమానాన్ని ఎక్కి స్వర్గలోకానికి వెళ్ళిపోయింది. ఆ కుక్క దాన్ని వెంటాడుతూ వచ్చింది కదా, ఆ కందకంలోని బురద కొంత కుక్క మీద పడింది. దాని అదృష్టం పండి ఆకలి దప్పులతో ఉన్నటువంటి ఆ కుక్క కూడా వెంటనే
ఒక రమణీయమైనటువంటి దివ్య స్త్రీ రూపం ధరించి గంధర్వులు తెచ్చినటువంటి దివ్య విమానం మీద స్వర్గలోకానికి వెళ్ళిపోయింది. ఈ దృశ్యాన్ని చూస్తున్నటువంటి ముని యొక్క శిష్యుడు తనలో తాను నవ్వుకున్నాడు. గురువుగారు శుశ్రూష చేస్తూ ఉన్నాడు కదా, ఆ అబ్బాయి నవ్వుకున్నాడు. ఆ రెండు జీవుల యొక్క పూర్వజన్మ వైరం గురించి తలుచుకుంటే అతనికి ఆశ్చర్యం వేసింది. ఆ దృశ్యాన్ని చూసినటువంటి అందరూ విస్మయంతో ఉన్నారు. ఎందుకని? కుక్కను విడిచిపెట్టి ఊరుకోలా. రాజుగారు కూడా వచ్చాడు దాని వెనకాలే. రాజుగారు ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. వెంటనే రాజుగారు ఎంతో భక్తితోటి ఆ మునీశ్వరుడికి ప్రణామం చేసి, ఓ మునీశ్వర, ఈ కుందేలు కుక్క నీచ జన్మలు ఎత్తినా కూడా, జ్ఞానహీనులు అయినా కూడా అవి స్వర్గానికి ఏ విధంగా పోగలిగాయి? దీనికి కారణం ఏంటి? దయచేసి చెప్పండి అని ప్రార్థించాడు. అప్పుడు ముని యొక్క ఆదేశం మేరకు శిష్యుడు చెప్తూ ఉన్నాడు, రాజా, ఈ ఆశ్రమంలో మా గురువుగారు వచ్చుల వారు చక్కగా తపస్సు చేసుకుంటూ ఉన్నారు. వారు జితేంద్రియులు. ఆయన అనునిత్యం భగవద్గీతలోని 14వ అధ్యాయాన్ని పఠనం చేస్తూ ఉంటాడు. మా గురువర్యులతో నేను కూడా శ్రద్ధగా ఆ అధ్యాయాన్ని చదువుతున్నాను. ప్రతిరోజు నేను మా గురువుగారి యొక్క పాద ప్రక్షాళన చేసి తరిస్తూ ఉంటాను. నేను పాద ప్రక్షాళనకు వాడినటువంటి నీళ్ల వల్ల ఏర్పడింది ఈ గుంట. ఈ గుంటలో పడినటువంటి కుందేలుతో పాటుగా అందులో ఉన్న బురద అంటుకున్నటువంటి మీ కుక్కకు కూడా స్వర్గలోకం ప్రాప్తించింది. ఇందుకు ఒక కారణం కూడా ఉంది రాజా. మహారాష్ట్రలో ప్రత్యుతకం అనేటువంటి ఒక గొప్ప నగరం ఉంది. అందులో కేశవుడనే బ్రాహ్మణుడు నివసిస్తున్నాడు. ఆ బ్రాహ్మణుడు మహాకపటి. అతని భార్య పేరు విలోభన. ఆమె దుష్టురాలు. అందువల్ల అతడు కోపించి జీవితాంతం ఇది బ్రతికున్నా కూడా దీంతో నాకు విరోధమే కదా అనుకొని ఒక రోజున ఆమెని చంపేశాడు. ఆ పాపం వల్ల అతడు కుందేలుగా పుట్టాడు. ఆమె ఆడకుక్కగా పుట్టింది. జన్మాంతర వైరాన్ని ఇప్పుడు కూడా వాళ్ళు కనబరిచారు అని ఆ మునిబాలకుడు చెప్పాడు. పార్వతి ఈ కథ విని శ్రద్ధాళువైనటువంటి ఆ రాజుగారు కూడా ప్రతిరోజు భగవద్గీతలో ఉన్నటువంటి 14వ అధ్యాయమైనటువంటి గుణత్రయ విభాగ యోగాన్ని శ్రద్ధాభక్తులతో చదువుతూ అంత్యకాలంలో పరమపదాన్ని చేరుకున్నాడు అని ఈ చతుర్థ అధ్యాయం యొక్క మాహాత్మ్యాన్ని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి, పరమేశ్వరుడు పార్వతీదేవికి వినిపిస్తే యథాశక్తి నేను కూడా మీతో పంచుకునే ప్రయత్నం చేశాను కృష్ణ పరమాత్మ అనుగ్రహంతో. ఇక ఈ శ్లోకంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి శ్లోకాలని మనం అనుసంధానం చేద్దాం. ఇందులో మొత్తం 27 శ్లోకాలు ఉన్నాయి ఈ గుణత్రయ విభాగ యోగంలో. ఇవన్నీ కూడా పరమాత్మ చెప్పినటువంటివి. అందుకనే భగవాన్ ఉవాచ అని ఉంటుంది. మరి వాటిని మనం శ్రవణం చేసే ప్రయత్నం చేద్దాం. ఇక అసలు గుణత్రయం అంటే ఏంటి? ఈ అధ్యాయంలో పరమాత్మ ఏం చెప్పాడు? ప్రతి వ్యక్తిలో ఉంటాయి సత్వరజస్తమో గుణాలే గుణత్రయాలు. అసలు ఆలోచిస్తే విశ్వం అంతా కూడా మాయామయం. జీవుడు మాయకు వశుడై
తన దివ్యత్వాన్ని మరిచిపోతున్నాడు. ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ప్రతిబంధకం ఉన్నది. అదే మాయా అనేటువంటి ఆవరణం. మాయని దాటిపోవటానికి దాని స్వరూప స్వభావాలను గురించి బాగా తెలుసుకోవాలి. మాయ అంటే సత్వరజస్తమో గుణాల సమూహమే మాయ. వీటిని జయిస్తే గాని మానవుడు మాధవత్వాన్ని పొందలేడు. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు త్రిగుణుల యొక్క స్వరూపాన్ని విశదంగా వివరణ చేసి దాన్ని దాటే విధానం కూడా ఈ అధ్యాయంలో చెప్పాడు. ప్రధానంగా ఆలోచిస్తే భక్తి అనేటువంటి నావ మాయా అనేటువంటి సముద్రాన్ని దాటడానికి ఉపకరణంగా పనికొస్తుంది. అట్లాగే శరణాగతి అనేది తరణోపాయం. ఈ విషయమే ఈ అధ్యాయంలో వివరించాడు. త్రిగుణాలకు అతీతుడైనటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు ఈ అధ్యాయంలో మనం గమనించాలి. సాధకుడు నిరంతర సాధనం చేసి 3 గుణాలను విడిచిపెట్టి గుణాతీత స్థితికి వెళ్ళాలి. ఎందుకని? గుణాతీతుడే జ్ఞాని, గుణాతీతుడే మహాభక్తుడు, అతడే జీవన్ముక్తుడు కూడా. కాబట్టి పరమాత్మ చెబుతున్నాడు, పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాగా. అర్జున, మునీశ్వరులందరూ కూడా దేనిని గ్రహించటం చేత సంసార బంధాల నుండి విడవబడి మోక్షాన్ని పొందారో అటువంటి పరమశ్రేష్టమైన ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని నీకు మళ్ళా చెబుతున్నాను విను అంటున్నాడు. ఇక్కడ అర్జునుడి యొక్క ప్రశ్నతో నిమిత్తం లేకుండానే భగవంతుడు ప్రారంభించినటువంటి అధ్యాయాలలో ఇది ఇంకోటి. ప్రపంచంలో అనేక శాస్త్రాలు ఉన్నాయి, విద్యలు ఉన్నాయి. కానీ అవన్నీ లౌకిక విద్యలు. కానీ ఆధ్యాత్మిక విద్య చిత్తశాంతిని కలిగించిస్తుంది, ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగిస్తుంది. అందువల్ల ఇది శ్రేష్టమైన విద్య. శృతులలో స్మృతులలో చెప్పబడినటువంటి యజ్ఞయాగాది జ్ఞానాల కంటే కూడా ఇది శ్రేష్టం కావటం వల్ల, మోక్షానికి సాధనం కావటం వల్ల ఈ విద్య, ఈ జ్ఞానం గొప్పది అని చెప్పారు. ఈ జ్ఞాన ప్రాప్తి యొక్క పరమ ప్రయోజనాన్ని పరమాత్మ చెబుతున్నాడు. ఏమిట? ఈ మహాజ్ఞానాన్ని ఎవరైతే పొందుతారో వాళ్ళు నా స్వరూపాన్నే పొంది సృష్టికాలంలో మళ్ళీ జన్మ ఎత్తరు అంటున్నాడు. అట్లాగే ప్రళయకాలంలో వాళ్ళు నశించిపోరు అన్నాడు. అంటే వాళ్ళు శాశ్వతంగా ఉంటారు. ఎక్కడ? విష్ణులోకంలో. జ్ఞానము యొక్క మహిమను చెప్పి ఆత్మజ్ఞాన స్వరూపం చెప్తున్నాడు ఇక 2వ శ్లోకంలో. ఓ అర్జున, మహత్బ్రహ్మము అని చెప్పబడేటటువంటి నా మాయ సమస్త భూతాలకి జనన స్థానమై ఉంది అంటున్నాడు. ఆ మాయలో నేను గర్భధారణ చేసి దానివల్ల సమస్త భూతాలు సృష్టిస్తున్నాను అన్నాడు. అంటే చరాచరాత్మకమైనటువంటి సర్వసృష్టి కూడా క్షేత్రజ్ఞుడైనటువంటి ఆ పరమాత్మ సంయోగం వల్లనే కలుగుతోంది. ప్రకృతి జడమైంది. ప్రకృతి నుండి సృష్టి జరగదు. చైతన్య స్వరూపుడైనటువంటి ఈశ్వరుడు ప్రకృతితో సంయోగం చెందటం వల్ల సమస్త సృష్టి
బయటకు వస్తుంది. అందుకని ప్రకృతిని మాయ అంటారు, అవ్యక్తం అంటారు, మహత్ బ్రహ్మము అని కూడా గీతాశాస్త్రంలో వర్ణించారు. ఈ ప్రకృతి భూతాలకి జన్మస్థానం. మరి ఈశ్వరుడు బీజప్రదాత. సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతియా తాసాం బ్రహ్మ మహద్యోనిగి అహం బీజ ప్రదపిత. ఓ కౌంతేయ, దేవతలు, మనుష్యులు మొదలైనటువంటి సకల జాతులలో ఏ దేహాలు పుడుతున్నాయో వాటికన్నిటికీ మూల ప్రకృతియే జన్మస్థానమవుతుంది. అంటే మూల ప్రకృతి అయినటువంటి మాయయే తల్లి, నేను బీజ ప్రదానం చేసేటటువంటి తండ్రిని అంటున్నాడు ఇక్కడ. అంటే సమస్త భూతజాలానికి పరమేశ్వరుడు తండ్రి, ప్రకృతి తల్లి. భగవంతుడి యొక్క సంకల్పం లేకపోతే సృష్టి ఉండదు. ఆయన బీజప్రదాత, ఆయన వల్లనే ప్రకృతి మాత అండజ, పిండజ, ఉద్భుజం, క్రిమికీటకాదాలు, చెట్లు, గుల్మాలు, పశుపక్షాది మనుష్య శరీరాలు అన్నీ కలుగుతున్నాయి. అందరూ భగవంతుడి సంతానమే. అందరికీ తండ్రి ఆ భగవంతుడే కదా. ఇక ప్రకృతి సంబంధమైనటువంటి గుణాలను గురించి వివరిస్తున్నాడు పరమాత్మ ఈ తర్వాత శ్లోకంలో. అర్జున, ప్రకృతి వల్ల పుడుతున్నటువంటి సత్వగుణం, రజోగుణం, తమోగుణం నాశనరహితుడైనటువంటి ఆత్మని శరీరంలో బంధిస్తున్నాయి అన్నాడు. ఆత్మని శరీరంలో బంధిస్తున్నాయి. ఏవి? ప్రకృతి నుంచి పుట్టినటువంటి ఈ మూడు గుణాలు. ప్రతి దేహంలో కూడా దేహి విరాజమానుడుగా ఉన్నాడు. దేహి అంటే ఎవరు? ఆత్మ. ఆత్మస్వరూపాన్ని గురించి ఇంతకుముందు అధ్యాయంలో కూడా చెప్పాడు పరమాత్మ. ఏమని చెప్పాడు? ఆత్మ నిరాకారం, నిర్గుణం, చిద్రూపం, నిస్సంగం. అయినా కూడా మాయ యొక్క ప్రాబల్యం వల్ల మాయతో కూడినట్లుగా గోచరిస్తుంది మనకి. మాయ అంటే సత్వము, రజస్సు, తమస్సు అనేటువంటి మూడు గుణాల యొక్క సమాహారం. ఈ మూడు గుణాలు మాయ నుంచే పుడుతున్నాయి. కానీ ఇవి ఆత్మ లక్షణాలు ఎంత మాత్రం కావు. ఈ మూడు గుణాల ప్రభావం వల్ల జీవుడు బంధితుడై ఆ గుణాల యొక్క వికారాలని అనుభవిస్తూ మాయకు వశుడై భ్రమిస్తూ అనేక యోనులందు మళ్ళా పుడుతూ మళ్ళా చూస్తుంటాడు. కాబట్టి ఈ మూడు గుణాల నుండి విడిపడాలి. అందుకుగాను ఈ గుణత్రయముల యొక్క ప్రభావాన్ని తెలుసుకోవాలి. ఇక్కడ మొట్టమొదట సత్వగుణం యొక్క లక్షణాలు చెబుతున్నాడు పరమాత్మ తర్వాత శ్లోకంలో. అర్జున, ఈ మూడు గుణాలలో సత్వగుణం నిర్మలమైంది, ప్రకాశవంతమైంది. అందువల్ల ఇంద్రియ సుఖాసక్తి చేత, వృత్తి జ్ఞానాసక్తి చేత జీవుడి యొక్క శరీరంలో బంధిస్తోంది దీన్ని. ఈ సత్వగుణానికి రెండు లక్షణాలు ఉన్నాయన్నాడు. ఒకటి నిర్మలత్వం, రెండోది ప్రకాశత్వం. అందువల్ల ఆత్మస్వరూపాన్ని చక్కగా ఈ సత్వగుణం ప్రకాశింపజేస్తుంది. మూడు కొవ్వొత్తులు వెలిగించి ఒకదాని మీద కుండని, రెండో దాని మీద చిల్లులు గల గంపని, మూడో దాని మీద తెల్లని గాజు గ్లాసు బోర్లించామనుకుందాం. అప్పుడు గాజు గ్లాసులో ఉన్నటువంటిది బాగా ప్రకాశిస్తుంది. అంటే ఇక్కడ తమోగుణం, రజోగుణాలు మట్టి కుండ, చిల్లుల గంప అనుకోవాలి. అవి ఆత్మ ప్రకాశాన్ని బాగా చూపించలేవు. అయితే సత్వగుణం నిర్మలం కావటం వల్ల ఆత్మ ప్రకాశాన్ని
గాజు గ్లాసులోని దీపంలాగా ప్రకాశమానంగా ఉంటుంది. అయినా గ్లాసు కూడా ఒక ఆవరణమే కదా, దాన్ని కూడా పూర్తిగా తొలగిస్తే దివ్యజ్యోతి యొక్క స్వయం ప్రకాశం మనకి కనిపిస్తుంది. కాబట్టి సత్వగుణం కూడా ఆత్మజ్ఞానానికి ప్రతిబంధకమే. అంటే 3 గుణాలు విడిచిపెడితేనే అత్తిరి కావాలి మనం కూడా. అప్పుడు మనకి పరమాత్మ దత్తుడిగా వస్తాడు, ఆత్రేయుడిగా. ఇది దాంట్లో ఉన్న అంతరార్థం. అయితే తమోగుణం రజోగుణాల యొక్క ఆవరణాల కంటే కూడా ఈ సత్వగుణం ఆవరణ ఉన్నా కూడా ఎంతో మేలు. ఈ సత్వగుణం అనామయమైంది. అనామయం అంటే ఆమయం అంటే రోగం, రోగరహితమైంది, దుఃఖ మాలిన్యాలు ఉండవు. కాబట్టి దీనివల్ల సుఖము జ్ఞానం రెండూ లభిస్తాయి ఈ సత్వగుణం వల్ల. ఇక్కడ సుఖం అంటే ఆత్మానందం కాదు, జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం కాదు. సత్వగుణం వల్ల ఇంద్రియజన్యమైనటువంటి ఖండ సుఖం వస్తుంది, అఖండ సుఖం కాదు. వృత్తి సంబంధమైనటువంటి ఖండ జ్ఞానం మాత్రమే వస్తుంది, అఖండ జ్ఞానం వచ్చే అవకాశం లేదు. ఇక 7వ శ్లోకంలో రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేనయో దేహినం. అర్జున, రజోగుణం అనేది రాగాత్మకమైంది, కోరికల చేత ఆసక్తి చేత. ఆ రజోగుణం ఆత్మని దేహంలో బంధిస్తూ ఉన్నది అన్నాడు. రజోగుణం చెప్తున్నాడు. రజోగుణం రాగాత్మకమైనది అంటే ప్రపంచ సంబంధమైన వస్తువులలో, వ్యక్తులలో, సన్నివేశాలలో కలిగేటటువంటి విపరీతమైన మమకారాన్ని రాగం అంటారు. అంతేగాని భైరవి రాగం, సింధు భైరవి ఇవి కాదు రాగం అంటే. ఇక్కడ రాగం అంటే ఇది అర్థం, అంటే విపరీతమైనటువంటి మమకారం. రాగం యొక్క వ్యతిరేక లక్షణం ఏంటి? ద్వేషం. ఈ రెండు కూడా రజోగుణం యొక్క స్వభావాలే. దీనివల్ల ఏం ఏర్పడుతుంది? తృష్ణ, ఆశ, సంగం, అటాచ్మెంట్, ఈ రెండు వస్తాయి. విపరీతమైన కోరికలుంటే చిత్తం క్షోభకు గురవుతుంది. ఎందుకని? ఆ కోరికలు నెరవేరనప్పుడు క్రోధం పుడుతుంది. కాబట్టి కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవం అని 3వ అధ్యాయంలో చెప్పాడు భగవానుడు. అంటే మనకి లభించినటువంటి వస్తువుల పట్ల విపరీతమైన ఆసక్తే సంగం. ఈ సంగం వల్ల దుఃఖం కలుగుతుంది. ఎందుకని? ఆ వస్తువు చెడిపోయినా, ఆ వస్తువు ఎవడైనా దొంగతనం చేసినా విపరీతమైన దుఃఖం వస్తుంది వాడికి. కోరికలు ఎప్పుడు కూడా మానవుడికి తృప్తినియ్యవు. ఎందుకని? మండేటటువంటి అగ్నిలో ఆజ్య జ్వాలగన ఆజ్యం యొక్క ధార నెయ్యి ద్వారా పడుతుంటే ఏ విధంగా ఉవ్వెత్తున పైకి లేస్తుందో అదే విధంగా తృప్తి కలగదు. అనుభవించిన కొద్దీ పెరుగుతాయి కోరికలు. యయాతి మహారాజ్ చెప్పాడు, కొడుకు దగ్గర యవ్వనం తీసుకొని కొన్ని వేల సంవత్సరాలు అనుభవించాడు, అయినా ఆయనకి తనివి తీరలా. ఎంతగా భోగించినా కూడా ఇంకా భోగించాలి అని మానవుడు వాంఛిస్తూ ఉంటాడు. కామక్రోధాల వల్ల మానవుడు చేసేటటువంటి అవినీతి, దురాచారం, దుర్మార్గం ఇవన్నీ వర్ణన చేయలేం మనం. అయితే ఈ రజోగుణాన్ని సత్వగుణంతో జయించాలి. ఇక తమో గుణం గురించి చెప్తున్నాడు భగవానుడు. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిః స్తన్నిబధ్నాతి
భారత. అర్జున, అన్నిటికంటే తమో గుణం అత్యంత నికృష్టమైంది. దీనివల్ల సమస్త ప్రాణికోటులు మోహపరవశులు అవుతారు. జీవుడు ఈ తమో గుణము యొక్క చెడ్డ ప్రభావం వల్ల పతనం పొందుతూ సంసారంలో గాఢంగా బంధింపబడతాడు. ఇక్కడ తమో గుణం అనేది అజ్ఞానం వల్ల కలుగుతుంది. ఇది సమస్త ప్రాణులని మోహంలో ముంచిపడేస్తుంది. ఈ తమో గుణం వల్ల మానవుడికి మర్చిపోవటం, సోమరితనం, నిద్ర ఇవన్నీ కలుగుతాయి. జీవుణ్ణి గాఢంగా బంధిస్తుంది. అయితే తమో గుణం యొక్క భయంకరమైన లక్షణాలు, దుర్లక్షణాలు 3 చెప్పాడు ఇక్కడ పరమాత్మ. 1 మరపు. అంటే ఏం మర్చిపోతాడు వీడు? కర్తవ్య కర్మలను మర్చిపోవటం, చేయాల్సిన పనులు చేయడు, మర్చిపోతాడు అవి. ఎవడు తాను చేసే కర్మలను చెయ్యకుండా మర్చిపోయాడని చెబుతాడో వాడిలో తమో గుణం ఎక్కువగా ఉందని మనం గ్రహించాలి. 2వది సోమరితనం. ఏ పని చేయకుండా మాంద్యంగా ఉండటం అనేది దీని స్వభావం. తాను చేయాల్సినటువంటి విద్యుక్త కర్మలని తనకు తెలిసి కూడా వాటిని చెయ్యకుండా ఆలస్యం చేస్తూ ఉండేటువంటి లక్షణం తమో గుణం. ఇవాళ చేయాల్సింది రేపటికి వాయిదా వేస్తాడు. రోజు రేపు రేపు అంటాడు. అన్ని పనులు వాయిదా వేస్తూ ఏ పని చేయకుండా మొద్దుతనంగా ఉంటాడు. శారీరకమైన మానసికమైన స్తబ్దత్వం ఏదైతే ఉందో అది ఈ తామస గుణ లక్షణం. ఇక 3వ నిద్ర. ఇది తామస గుణం ఉండేవాడికి ఉండే ఒక లక్షణం. వీడేం చేస్తాడు? విధి విరామం లేకుండా నిద్రపోతాడు. వేళాపాళా ఉండదు నిద్రకి. కూర్చొని కూడా కునికిపాట్లు పడుతుంటాడు. జపం చేసేటప్పుడు, ధ్యానం చేసేటప్పుడు, అలాగే పురాణాలు వినేటప్పుడు ఎప్పుడన్నా చూడు వీడికి గాఢ నిద్రే. పగలుండదు, రాత్రి ఉండదు. కుంభకర్ణుడికి తమ్ముళ్లాగా ఉంటాడు వీడి పరిస్థితి. అంటే నిరంతరము నిద్రపోవాలి అనే ఆసక్తి ఎవడికి ఉంటుందో వాడికి తామస గుణం ఉన్నట్టు చెప్పుకోవాలి. మరి తమో గుణాన్ని ఎట్లా జయించాలి అంటే రజోగుణంతో తమో గుణాన్ని జయించాలి. ఇక ఈ త్రిగుణ స్వభావాన్ని చెప్తున్నాడు పరమాత్మ 9వ శ్లోకంలో. సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత జ్ఞానమావృత్యతు తమః ప్రమాదే సంజయచ్యుత. అర్జున, సత్వగుణం సుఖాసక్తి వల్ల, రజోగుణం కర్మాసక్తి వల్ల జీవుణ్ణి సంసారంలో బంధిస్తాయి. అంతేకాకుండా తమోగుణం జ్ఞానాన్ని పూర్తిగా మరుగుపరిచేసి ప్రమాదం, ఆలస్యాలతోటి జీవుణ్ణి గాఢంగా బంధించేస్తుంది అన్నాడు ఇక్కడ. ఈ 3 గుణాలు ఏదో ఒక విధంగా జీవుణ్ణి సంసారంలో బంధిస్తున్నాయి. వీటిలో సత్వగుణం అనేది ప్రకాశం కావటం వల్ల అది ఎటువంటిదయ్యా అంటే బంగారపు సంఖ్యల లాంటిది. అది కూడా సంఖ్యలే, బంధనమే. కానీ బంగారంతో చేసినంత మాత్రాన వీడినేమైనా విడిచిపెడుతుందా? శాస్త్రాధ్యయనం, గ్రహణం వల్ల, ప్రాపంచిక సుఖాసక్తి వల్ల జీవుణ్ణి బంధిస్తూ ఉంటాయి. ఫలాసక్తితో కూడినటువంటి కామ్యకర్మల వల్ల రజోగుణం ఏం చేస్తుంది? జీవుణ్ణి బంధించేస్తుంది. అంటే ఈ వ్రతం చేస్తే ఇది, ఈ నోమును వస్తే ఇది అనేటువంటి ఒక ఆశ మనిషికి అదేం చేస్తుంది? రజోగుణం అది. తమోగుణం వల్ల నిద్ర, ఆలస్యం, ఈ రెండింటితో కూడి
జీవుణ్ణి జడత స్థాయికి తీసుకుపోయి పతనం చేసి పారేస్తుంది. సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిచ్యుతాం. 11వ శ్లోకం. శరీరంలో ఉన్న అన్ని ఇంద్రియ ద్వారాల నుండి ప్రకాశవంతమైనటువంటి జ్ఞానం విస్తరిల్లుతూ ఉంటుందో ఆ సమయంలో సత్వగుణం జీవుడి యందు విశేషంగా వృద్ధి పొందుతుంది అని గ్రహించు అంటున్నాడు. ఈ శ్లోకంలో సత్వగుణం ఒక వ్యక్తిలో వికసించి ఉన్నప్పుడు అతడి ప్రవర్తన ఎట్లా ఉంటుందో చెబుతున్నాడు. మానవుడి యొక్క కర్మాచరణాన్ని బట్టి, ప్రవర్తనను బట్టి, శీలాన్ని బట్టి అతడిలో ఏ గుణం ఉందో, ఏ గుణం విస్తరించి ఉందో మనం తెలుసుకోవచ్చు. సత్వగుణం ఒక వ్యక్తిలో చక్కగా ప్రవర్తిల్లుతూ ఉంటే అతని యొక్క అన్ని ఇంద్రియ ద్వారాల నుండి జ్ఞానమే ప్రభాసితం అవుతుంది. అంటే సర్వేంద్రియాలను జ్ఞానదాయకములైనటువంటి సాత్విక పుణ్యకర్మలను చేస్తూ ఉంటాడు వాడు. అతడి నేత్రాలు పుణ్యపురుషులను దర్శించు, భగవంతుని దర్శిస్తూ ఉంటాయి. అతని నోట్లో నుండి సత్యభాషణం, అతని చెవులు పుణ్యకథలే వింటూ ఉంటాయి. అతని నోరు భక్తి గీతాలను గానం చేస్తూ ఉంటుంది. సద్గ్రంథాలను పఠిస్తాడు. సాత్వికమైనటువంటి ఆహారం తీసుకుంటాడు. పుణ్యకార్యాలు చేయటానికి చేతులు ప్రయత్నిస్తూ ఉంటాయి. దేవాలయానికి, ప్రవచన మండపాలకి అతడి పాదాలు తీసుకెళ్తూ ఉంటాయి ప్రయాణం చేయించి. ఇక రజోగుణం అధికంగా ఉంటే జీవుడి యొక్క స్థితి ఎట్లా ఉంటుందో చెబుతున్నాడు. రజోగుణం గనక వృద్ధి పొందుతూ ఉంటే లోభత్వం, కర్మాసక్తి, కామ్య నిషిద్ధ కర్మారంభాలు, చిత్తము యొక్క వికలత్వం, దురాశ మొదలైన లక్షణాలన్నీ ఉంటాయి వాడికి. లోభం అంటే ఏంటి? మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.